ఆచి చికెన్ మసాలా. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ పైచేయి సాధించి అద్భుత విజయం సాధించినటువంటి సందర్భాన్ని మనకంటే ఎక్కువ పాకిస్తాన్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించడం పట్ల క్రికెట్లో అక్కడ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. టీమిండియా గెలిచింది, కానీ ఆ గెలుపు తాలూకు కేరింతలు కేవలం భారత్లోనే కాదు, సరిహద్దులు దాటి ఇప్పుడు పాకిస్తాన్లో గట్టిగా వినిపించాయి. పాక్ గుప్పెట్లో నలిగిపోతున్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్సెస్లో వీధుల్లో మారిమోగిపోయాయి. నిన్న రాత్రి భారత్ గెలిస్తే మా దేశం గెలిచినంత పండుగ అంటూ బలూచ్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆనందంతో డ్యాన్సులు వేశారు. పాక్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి బలూచ్ ప్రజలు భారత్ను తమ ఆత్మ బంధువుగా భావిస్తున్నారు. మ్యాచ్ ముగియగానే బలూచిస్తాన్లోని ప్రధాన కూడలలో మిఠాయిలు పంచుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మా మీద అరాచకాలు సాగిస్తున్న పాక్ కంటే మాకు అండగా నిలిచే హిందుస్థాన్ గెలిపే మాకు ముఖ్యమని వారు చాటి చెప్పారు. కేవలం బలూచిస్తాన్ మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో సైతం భారత్ గెలుపు పట్ల ఆ విజయానికి నీరాజనం పట్టారు అక్కడ జనం. మైదానంలో ఆటగాళ్ల మధ్య వైరం ఉన్న మన పక్కనే ఉన్న ఈ సోదర దేశం భారత్ను తమ హోమ్ గ్రౌండ్గా భావిస్తుంది. థ్యాంక్ యూ ఇండియా అంటూ వారు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. భారత్ గెలుపును వారు తమ వ్యక్తిగత విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మద్దతు వెనుక దశాబ్దాల కాలంగా భారత్ వారికి అందిస్తున్న స్నేహ హస్తం ఉంది. ఏక్ దౌర్తా ఒక కాలం ఉండేది. అప్పట్లో ఎక్కడో ఒక చోట పాక్ గెలిస్తే భారత్లో సంబరాలు చేసుకునేవారు. కానీ సమయం నేడు మలుపు తిరిగింది. నేడు పాకిస్తాన్ గడ్డపై నుంచే పాక్ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ భారత విజయానికి జై కొడుతున్నారు. ఇది మారుతున్న ప్రపంచ రాజకీయాలకు భారత్ పట్ల పెరుగుతున్న గౌరవానికి నిదర్శనం. భారత్ అంటే కేవలం ఒక దేశం కాదు, అది ఒక ఆశ, ఒక భరోసా అని బలూచ్ ప్రజలు ఇప్పుడు మరోసారి నిరూపించారు. నిజానికి దృశ్యాలు చూస్తుంటే పాక్ పాలకులు అస్సలు నిద్ర పట్టదు. భారత్ గెలవడం ఏంటి, మా దేశం లోపలే ఈ రేంజ్లో సంబరాలేంటి అని వారందరూ బిత్తరపోతున్నారు. ఆ వీడియోస్ చూసిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మిపోతున్నాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులకి, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలు వాళ్ళందరికీ తెలుసు, పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో భారత్ పైన పాకిస్తాన్ ఓడిపోయినటువంటి సందర్భంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా బలూచిస్తాన్లో ఈ రకమైనటువంటి సెలబ్రేషన్స్ మీరు మొత్తం ఎప్పటికీ మీకు ఓటమే కలగాలి అంటూ కూడా వారు సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ గెలిచినందుకు శుభాకాంక్షలు అంటూ మిఠాయిలు పంచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకంటే చాలా కాలంగా తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్కు భారత క్రికెట్ బోర్డు అండగా నిలుస్తుంది. మొన్న సౌత్ ఆఫ్రికా పైన ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినప్పుడు కూడా పాకిస్తాన్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినందుకు. అందుకే ఇంకెక్కువ మండింది వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకి. భారత్ గెలవాలని ఈ మ్యాచ్ మొత్తం మన దేశంలో ఉన్నటువంటి అభిమానులు ఎలా కళ్ళు టీవీలకు అతుకుపోయి చూసారో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా మ్యాచ్ మొత్తం చూశారు చాలామంది. పూర్తిగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని వారు సొంత మ్యాచ్ అన్నట్టుగా మొత్తం మ్యాచ్ చూశారు. ఆ గెలవగానే సెలబ్రేట్ చేసుకుని అక్కడ కేరింతలు కొట్టినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు పూర్తిగా వైరల్గా మారుతున్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ పైన ఇండియా గెలిచినటువంటి సందర్భంలో ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే పాకిస్తాన్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకంగా, పాకిస్తాన్ క్రికెట్కి వ్యతిరేకంగా భారత్ గెలుపుకు మద్దతుగా ఒక రకమైనటువంటి సెలబ్రేషన్స్, అక్కడ చిన్న చిత్తగా కూడా సెలబ్రేషన్లు కాదు, టపాకాయలు వేల్చారు, మిఠాయిలు పంచారు, అందరికీ సెకండ్లు ఇచ్చారు, డ్యాన్సులు వేసుకున్నారు, ఒక రకమైనటువంటి సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ జరిగితే ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు అలాంటి సెలబ్రేట్ చేసుకున్నారు. ఏదేమైనా కూడా భారత్ పాకిస్తాన్ పై గెలిచినటువంటి అద్భుత గెలుపు అయితే ప్రపంచ క్రికెట్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక మంచి మ్యాచ్, ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్ పూర్తిగా ఎలాంటి వర్షవాటంకం లేకుండా కంప్లీట్ కావడం పట్ల వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నిన్న మ్యాచ్ 100% అంతా కూడా క్లియర్గా అయిపోయింది. అనుకున్న రిజల్ట్ వచ్చేసింది. అద్భుతమైనటువంటి పోరాటంతో భారత్ గెలిచింది. దీంతో ఈ సెలబ్రేషన్స్ అనేవి మనకు ఎక్కడైనా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోస్ వైరల్గా మారాయి సోషల్ మీడియాలో పాకిస్తాన్లో సెలబ్రేషన్కి సంబంధించి.